హాయ్ హలో నేను డాక్టర్ పివై రెడ్డి. వెల్కమ్ టు పొలిటికల్ డీకోడ్. మన అందరికీ తుఫాను అనే పదం వింటేనే కొంత భయం వేస్తుంది. గాలులు, వానలు, ఉప్పెన్లు ఇలా మన జీవితాలను అల్లకల్లోలం చేసేటటువంటిదే ఈ తుఫాను. ఎప్పుడైనా ఆలోచించారా? తుఫానులు ఎందుకు వస్తాయి, ఎక్కడ మొదలవుతాయి? ఇవన్నీ ప్రకృతి యొక్క శక్తివంతమైనటువంటి శాస్త్రానికి సంబంధించిన అంశాలు. అసలు ఈ తుఫానులు ఎలా ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి అనేటటువంటి అంశాలను ఈ వీడియోలో చాలా సింపుల్గా చెప్పుకుందాం. పెద్ద పెద్ద సైన్స్ గురించి మాట్లాడుకోకుండా సింపుల్గా ఎలా ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని విశ్లేషించేటటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పక చూడండి. తుఫాన్ అంటే సముద్రం మీద ఏర్పడేటటువంటి బలమైన గాలి వ్యవస్థ. ఇది సాధారణంగా కురిసే వర్షం కాదు, మామూలుగా వీచే గాలి కాదు. తుఫాన్లో గాలి వేగం గంటకు 100 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక నీళ్లు పైనుంచి ఏకదాటిగా పడుతూనే ఉంటాయి. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీచేటటువంటి గాలికి అంత వేగం ఎక్కడి నుంచి వస్తుంది? వాతావరణంలో తక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు సముద్ర మీద నీరు వేడెక్కి ఆవిరిగా పైకి ఎగిసిపోతుంది. ఇదే తుఫాను పుట్టుకకు మొట్టమొదటి అడుగు. నాలుగైదు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి, సముద్రపు నీరు 27 డిగ్రీల కంటే ఎక్కువ వేడెక్కితే ఆ నీరు ఆవిరిగా పైకి ఎగిసిపోతుంది. ఈ ఆవిరిగా పైకి ఎగిసిన నీరు పైకి వెళ్ళిన తర్వాత చల్లబడుతూ మేఘంగా మారుతుంది. ఇది రెండో అంశం, మేఘంగా మారడం అనేటటువంటిది. తర్వాత ఆ ప్రాంతంలో ఒత్తిడి చాలా తక్కువ కావడం వల్ల, లో ప్రెషర్ ఏర్పడడం వల్ల గాలి వేగంగా ఆ ప్రాంతంలోకి దూసుకుపోతుంది. భూమి తిరుగుతున్న కారణంగా గాలి చక్రంలా తిరుగుతుంది. దీన్నే సైక్లోన్ అని అంటారు. చక్రంలా అంటే సుడిలాగా తిరుగుతుంది. దీన్నే సైక్లోన్ అని అంటాం. ఇంకా 5, గాలి వేగం ఎక్కువైతే అది తీవ్ర తుఫానుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. గాలి తక్కువగా ఉంటేనేమో సైక్లోన్, గాలి ఎక్కువైతే తీవ్ర తుఫానుగా మారేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తుఫానులు ప్రధానంగా వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం, సముద్రపు నీరు వేడెక్కడం వల్ల వస్తాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఇవి రెండూ జరుగుతాయి. ఇటీవల సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడంతో పదే పదే తుఫాన్లు వస్తున్నాయి. సమయం, సందర్భం, కాలం ఏమీ లేకుండా సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. ఇది ప్రకృతి నుంచి మనకు వచ్చేటటువంటి ఓ హెచ్చరిక. మీరు పర్యావరణాన్ని కాపాడండి అని ప్రకృతి మనకు చెబుతుంది. అప్పుడు మాత్రమే, పర్యావరణాన్ని కాపాడినప్పుడు మాత్రమే తుఫాన్లు తగ్గుతాయి అనేటటువంటిది దీని మీనింగ్. తుఫాన్లు చిన్నవి నుండి పెద్దవి వరకు 5 రకాల తుఫాన్లు ఉంటాయి. వాటిలో ఒకటి డిప్రెషన్, డీప్ డిప్రెషన్, సైక్లోన్, సివియర్ సైక్లోన్, సూపర్ సైక్లోన్. ఒక సూపర్ సైక్లోన్ కు గాలిలో వీచేటటువంటి కెపాసిటీ 220 కిలోమీటర్ల కంటే అధికంగా ఉంటే దాన్ని సూపర్ సైక్లోన్ అని అంటాం. ఇది భవనాలను, చెట్లను, విద్యుత్ లైన్లను, మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి తుఫానులు ప్రకృతి యొక్క సహజ ప్రక్రియ అయినా కూడా మన మనుషుల చర్యల వల్లనే ఇవి ఏర్పడుతున్నాయి. మన బాధ్యత ఏంటి అంటే పర్యావరణాన్ని కాపాడడం, చెట్లను నాటడం, ముందస్తు జాగ్రత్తలు పాటించడం. ఇది ఒక సైన్స్ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక కూడా అనేది గుర్తుపెట్టుకోండి. ఇలా తుఫానులు ఏర్పడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.